మీకు ఒక విషయం చెప్పనా? గుడ్ మార్నింగ్ గాయస్. ఇంకో విషయం ఏంటంటే, దేవుడైన యేసుక్రీస్తు ప్రభు గారు ఎక్కడ పుట్టారు? ఆయన పుట్టింది బెత్లెహేములో పుట్టారు. ఆయన పుట్టింది పశువుల పాకలో. అక్కడ పశువుల పాకలో తనను ఉంచారు. తన యొక్క మహిమ కొరకు తనను అక్కడ పుట్టడం జరిగింది. తను పుట్టినప్పుడు జ్ఞానులను దేవుడు ఆత్మ ద్వారా వారిని రప్పించారు. నక్షత్రాలను బట్టి దేవుడు ఎక్కడ పుట్టాడో తెలియదు వాళ్ళకి ఆత్మానుసారంగా దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అది ఇప్పుడు ఏ విధంగా అంటే, ఫోన్ రాక మునుపు మనల్ని ఎలా నడిపించాడు దేవుడు అని చూస్తే ఆత్మానుసారంగా నడిపించేవారు. అది అందరికీ తెలియదు. టెలిఫోన్ ఎలా కనుక్కున్నారు? ఇప్పుడు 2 అగ్గిపేటలు ఉన్నాయి, మ్యాచ్ బాక్సెస్ ఉంటాయి. ఆ మ్యాచ్ బాక్సెస్ కొద్ది దూరంలో ఒక దారం థ్రెడ్ ద్వారా 2 బాక్సులకు ఫిట్ చేసి మాట్లాడినప్పుడు ఇక్కడ సౌండ్ అక్కడ వినపడుతుంది. అలాగనే దేవుడు ఆత్మ ద్వారా మన యొక్క మాటలను దూరంగా ఉన్న తనకు వినపడడానికి జ్ఞానులను కొద్ది దూరంలో, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో జ్ఞానులను పుట్టించాడు మన కోసం. ముందుగానే తన యొక్క మహిమ కొరకు జ్ఞానులను ముందుగానే కొన్ని సంవత్సరాలకు ముందే, 2000 సంవత్సరాలకు ముందే పుట్టించాడు యేసుక్రీస్తు గారు. పుట్టించిన జ్ఞానులు దేవుణ్ణి వెతుకుతూ రావడానికి దేవుణ్ణి వెతుకుతూ వస్తున్నారు. వచ్చేటప్పుడు వాళ్ళు తెచ్చేటువంటి ఈ బంగార బోలములు ఉంటాయి, వెండి, బంగారపు ఉంగరములు, ఇలా అన్నీ కూడా దేవుని కోసం, దేవుని ప్రేమించి ఎంతో దూరం నుంచి వచ్చి దేవుణ్ణి సత్కరించడానికి, ఘనపరచడానికి వాళ్ళు దేవుని కోసం వచ్చారు. ఆ నక్షత్రాల్లో ఎందుకు పుట్టింపజేశాడంటే తన యొక్క మహిమ కోసం. జ్ఞానులకు వస్తున్నప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు, దారి తెలియదు అన్నమాట వాళ్ళకి. నువ్వేదైనా కంట్రీకి పోతావు, ఏదైనా పట్టణం పోతావు, ఏదైనా స్టేట్ పోతావు, నీకు దారి తెలుస్తుందా? ఫస్ట్ టైం వెళ్తావు, నీకు దారి తెలియదు. సో ఎవరన్నా టచ్ చేస్తూ, గుడ్డి వాళ్ళనైతే ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు దాటిస్తే ఏమైంది? గుడ్డి వాళ్ళని కాబట్టి రోడ్డు దాటిస్తారు. అలాగనే నువ్వు తెలియకపోతే అడిగినప్పుడు వాళ్ళు కొద్ది దూరం వరకు ఉంటారు. అలా ఉన్నప్పుడు నీకు చెప్తూ ఉంటే నీకు అర్థమవుతూ ఉంటుంది. అలాగనే దేవుడు ఎక్కడ పుట్టారో తెలియదు, కానీ ఒక చోట్ల బెత్లెహేమ్ అనే పురంలో పుట్టారు. పుట్టినప్పుడు ఈ జ్ఞానులకు తెలియజేయటం కొరకు వాళ్ళకి ఇక్కడ దేవుడు పుట్టారు అని చెప్పేసి వాళ్ళ కలలో డ్రీమ్లో మాట్లాడారు. దేవుడు, నేను ఇక్కడ పుట్టాను, నా దగ్గరికి రండి అని చెప్పి అన్నారు. అన్నప్పుడు ఆ జ్ఞానులందరూ ఆ యొక్క నక్షత్రాల ద్వారా దేవుని దగ్గరికి రాబడ్డారు. వాళ్ళు వస్తున్నప్పుడు దేవుని పాటలు పాడుకుంటూ సంతోషంతో డప్పులు కొట్టుకుంటూ వచ్చారంట. అంత మహిమను దేవునికి ఇచ్చారంట. వాళ్ళు ఎంతో ఆనందపడుతూ దేవుని గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నారంట. అలా దేవుడు పుట్టిన దినమును దేవుడు కనపరుచుకునే విధంగా జ్ఞానులకు జ్ఞానం ఇచ్చి తన దగ్గరికి నక్షత్రం ఏం చేస్తుందంటే, ఆ నక్షత్రం తను ఎక్కడున్నాడో దారి చూపిస్తూ ఉన్నాయంట ఆ నక్షత్రాలు ఆ యొక్క జ్ఞానులకు. అలాగా దేవుడు మరియా గర్భంలో పుట్టాడు కదా. పుట్టినప్పుడు మరియ ఎంతో పరిశుద్ధమైన స్త్రీ అయ్యి తన కడుపులో పుట్టడం సంతోషపడ్డాడంట దేవుడు. తన కడుపు ద్వారా పుట్టినప్పుడు దేవుడు ఎంతో ఆనందపడి పండగ చేసుకున్నారంట. ఆ క్రిస్మస్ 25న జరిగింది కదా. క్రిస్మస్ 25న జరుపుకునేది ఎందుకంటే ఆయన పుట్టినరోజు. ఆయన జ్ఞానులు వచ్చి ఆయనను ఘనపరిచారు. తనకు పరిశుద్ధాత్మ ద్వారా తను పుట్టబడ్డాడు, కానీ శారీరకంగా కలయిక ద్వారా పుట్టల. తను ఆత్మ ద్వారా దేవుడు మరియలో పిండమును వదిలేశాడు. అలా కడుపు అనేది దేవుడు ఆత్మ ద్వారా ఒక పండును కడుపులో వేసి, ఇది అవునుగాక, ఈ పండు కాయ అవునుగాక అన్నట్టు ఒక పిండమును దేవుడు యేసుక్రీస్తు పుట్టాలి, ఇలా మరియ ద్వారా పుట్టాలి, పరిశుద్ధంగా పుట్టాలి. ఆ పుట్టిన బాబు ద్వారా ఏం జరగాలంటే, మనుషులు ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపము చేసిన వారందరూ కూడా తన యొక్క రక్తంతో పరిశుద్ధపరచబడితే తప్ప పరలోకమునకు వెళ్ళలేరు అని చెప్పేసి కొన్ని ఉంటాయి బైబిల్ గ్రంథంలో. ఆ పరలోకమునకు వెళ్ళలేని పక్షమున ఉన్నప్పుడు
తన ద్వారా మాత్రమే వెళ్తారు, ఎవరి ద్వారా కూడా వెళ్ళరు. యేసుక్రీస్తు యొక్క రక్తంతో పరిశుద్ధపరచబడితేనే తప్ప ఏ ఒక్కరు కూడా పరలోకమునకు వెళ్ళరు అని చెప్పేసి తెలిసి దేవుడు మరి అయిన గర్భంలో పరిశుద్ధాత్మ రూపంలో పుట్టారు. పుట్టినప్పుడు తనకు ఎంతో ఆనందం వేసిందంట. ఆయన పుట్టించినందుకు తనను తాను తగ్గించుకోవడం కోసం ఒక గాడిద మీద ఎక్కి వచ్చారంట. మరియా ఎంతో ప్రేమించేది దేవుణ్ణి, ఎంతో తగ్గించుకొని దేవుని సన్నిధానంలో ఉండేదంట. ఎక్కువగా ప్రార్థన పరురాలుగా నడుస్తూ ఉండేదంట. మరియా ఎంతో లోబడుతుందంట దేవునికి. ఎంతో లోబడి దేవుడి చిత్తాన్ని చేస్తూ ప్రేమతో ఉంటూ మనుషులందరినీ మన్ననలు పొందుకుంటూ ప్రేమలు సంతోషం సమాధానం అనే అన్నీ పొందుకొని ఉన్న స్త్రీ. తనలో ఒక నీచత్వం అనేది ఉండదు. తను ప్రేమ కలిగిన స్త్రీ, భయభక్తి కలిగిన స్త్రీ, దేవునికి లోబడిన స్త్రీ. తనను చూసి అందరు నడుచుకోవాలని తనకు పేరు పెట్టాడంట. అర్థమైంది, మరియా అని పేరు పెట్టాడంట. దేవుడు ఎంతో ప్రేమించి లోకమును చేశాడు. అప్పుడు ఎందుకు తెలుసా? మనందరి సంతోషం కోసం. మనందరము ఇలా పుట్టడానికి కారణం దేవుడే కారణం. నా రూపంలో మనుషులు పుట్టాలి అని చెప్పేసి మనల్ని చూసి సంతోషపడి తయారు చేశాడంట. ఒక మట్టి బుద్ధను తయారు చేసి మనిషి రూపంలో తయారు చేసి రెండు కన్నులు, ముక్కు, నోరు అన్నీ జ్ఞానేంద్రియాలన్నీ పెట్టి ఆ మట్టి ముద్దకు పెట్టి అప్పుడు శ్వాస తన యొక్క నోటి ద్వారా ఆ యొక్క పిండమును ఆ యొక్క మట్టిని ఆజ్ఞాపించాడంట. మట్టి బుద్ధ అయినటువంటి మనిషి రూపంలో మట్టి బుద్ధని చేసి ఆ మట్టి ముద్దకు దేవుడు తన శ్వాసను విడిచాడంట, శ్వాస వదిలాడంట. అప్పుడు ఆ మట్టి ముద్ద మనిషిగా మారాడంట. ఆ మనిషే ఆదాము అంటారంట. ఆ మనిషిని జీవము కలిగిన వాడు అంటారంట. తను కూడా ఒక మనిషిలాగానే ఉంటాడు, మనలాగానే ఉంటాడు. కానీ దేవుడు పుట్టించింది స్టార్టింగ్ ఆదామును బట్టి మనుషులను పుట్టింపజేసేసాడన్నమాట. ఇంకా అలా ఆదాము అంటే దేవుడికి ఎంతో ప్రేమ. తను ఎంతో నీతి కలిగిన వాడై ఉండేవాడంట. తను మనుషులను ప్రేమిస్తూ మనుషుల గురించి తెలుసుకుంటూ ఎంతో ప్రేమతో మనుషుల మధ్యలో నడుచుకుంటూ ఉండేవాడంట. ఇంకో విషయం చెప్పండి. దేవుడు తన ప్రేమతో మనందరిని ఆకర్షించడానికి మన దగ్గరే తిరుగుతూ ఉంటాడు, కానీ మనకు తెలియదు. అర్థమైందా? ఇప్పుడు 25న ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 25న దేవుని యొక్క బర్త్డే, పుట్టినరోజు కాబట్టి ఆ రోజు మీరు అందరూ సంతోషంగా ఉండాలని మీకు బట్టలు కొనుక్కోమని చెప్తారు. అర్థమైందా? 25కి అందరూ బట్టలు కొనుక్కోండి, సరేనా? సంతోషంగా గడపండి. 25, 22, 23, 24, 26 కూడా కాదు, 25 వరకే. కానీ ఆ ఇయర్లో డిసెంబర్ మొత్తాన్ని కూడా దేవుని బర్త్డే సెలబ్రేట్ చేస్తారట కొన్ని దేశాలలో. అందులో యూఎస్ మొదటి స్థానంలో ఉంటుందేమో. మీరు కూడా దేవుని బర్త్డేస్ని 30 రోజులుగా చేసేసేయండి. ఎవరికైతే చేయాలనిపించిన వాళ్ళు చేసేయండి, సరేనా? మీకు విషయం ఏంటంటే, మీకు క్లియర్గా దేవుడు మరియకు ఏమని చెప్పాడు, ఎలా ఆ గర్భం ధరించింది కన్నది. ఎలా అంటే దేవుడు మరియను ఏమన్నారు అని అంటే, నువ్వు నువ్వు యేసుక్రీస్తు అనే బాబు నీకు పుట్టునుగాక, ఆత్మ ద్వారా నీవు బాబును కందువుగాక అని ఆజ్ఞాపించాడంట. దేవుడు మరియను ఏమన్నాడు అంటే, పరిశుద్ధాత్మ ద్వారా నేను నిన్ను ఘనపరచుకొనుటకు, నన్ను నా మహిమకు కారణంగా నువ్వు ఉండుటకు నేను నిన్ను ఇలా ఆజ్ఞాపించి నీ పరిశుద్ధతను బట్టి నీలో ఒక బిడ్డకు జన్మనిచ్చుదుగాక. ఒక ఆత్మ ద్వారా నీవు శారీరక కలయిక లేకుండా ఒక బిడ్డను
ఒక కొడుకును కందువుగాక అని మరియను ఆజ్ఞాపించాడు. వితౌట్ శయనించకుండా నువ్వు ఒక బిడ్డను కందువుగాక అని ఆజ్ఞాపించాడు. జస్ట్ దేవుడు ఆజ్ఞాపించిన మాటతోనే తను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడైన తన సన్నిధిలో తను బాబును కనింది. ఆ బాబు పేరే యేసుక్రీస్తు అని పేరు పెట్టింది. వాళ్ళు పేరు పెట్టింది యేసుక్రీస్తు అని పేరు పెట్టారు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇది జరిగింది. ఇది మనకు దొరకదు. ఇది ఎక్కడ ఏంటి అనేది కూడా ఎవరు చెప్పరు. కానీ బుక్స్లలో రాయబడి ఉంటుంది, తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలలో ఉంటుంది దేవుడి గురించి మనం తెలుసుకోవాలి అంటే. ఇఫ్ యూ వాంట్ గో ఫర్ దోస్ బుక్స్. వేర్ ఇట్ విల్ బి అవైలబుల్, డూ యూ నో దాట్? బెత్లెహేమ్. లైక్ అక్కడ నిజమైన గ్రంథాలు ఉంటాయి. అప్పట్లో రాసిన గ్రంథాలన్నీ సేకరించి అక్కడ మ్యూజియంస్ ఉంటాయి. ఆ మ్యూజియంస్లలో పెడుతూ ఉంటారు. మనం వెళ్తే బెత్లెహేమ్కి వెళ్తే చూడొచ్చు అవి. అప్పుడు మరియా ఎక్కడ బాబుకు జన్మనిచ్చింది, బెత్లెహేములో ఎక్కడెక్కడ దేవుడు తిరిగారు, ఏ చెట్టు ఏంటి, అలా దేవుడు అక్కడ ఉన్నందుకు ఎంతో మహిమకరంగా ఆ యొక్క ప్రాంతం అనంతా, ఆ దేశాలంతా మహిమకరంగా ఉండేదంట. అది మీరు వెళ్తే చాలా విషయాలు మీరు అక్కడ బెత్లెహేము గురించి, వాళ్ళు దేవుడు పుట్టిన ఆ స్థలంలో గురించి, బెత్లెహేమపురం అనమాట. అలా 4-5 దేశాలు, చుట్టూరు ఉన్న దేశాలు కూడా ఎంతో లబ్ధి పొందాయంట. దేవుడు అక్కడ పుట్టినప్పుడు దేవుడు ఎంతగానో ఆ దేశాలను దీవించి నడిపించేవారంట. దేవుడు తన మహిమ కోసము మనను ఏర్పరచుకొని మన ద్వారా తనను ఘనపరచుకొనుట కొరకు, మనకు మహిమనిచ్చుట కొరకు, ఆయనకు మహిమ తెచ్చుకొనుట కొరకు మనను పుట్టింపజేస్తాడు. ఒక తల్లికి ఒక కొడుకు పుట్టినట్టు దేవుడు శయనించడం వల్ల పుట్టలే. అర్థమైందా మీకు? దేవుడు మరియను నీవు యేసుక్రీస్తు అనే కుమారుని కందువుగాక అని ఆజ్ఞాపించాడంట. ఎన్నిసార్లు ఆజ్ఞాపించాడో తెలుసా? 3 సార్లు ఆజ్ఞాపించాడంట జరగడానికి. 3 టైమ్స్ 3 సార్లు ఆజ్ఞాపించాడు మరియను. అప్పుడు తను గర్భమును పొందుకుంది. ఆత్మానుసారంగా కనిన కుమారుడు యేసుక్రీస్తు అనే దేవుడు. తను ఎంతో ప్రేమతో చేసిన ఈ భూమి మీద పుట్టినప్పుడు దేవుడు ఎంతో సంతోషపడుతూ, తనకంటూ మన పాపాలను బట్టి దేవుడు పుట్టాడు. దేవుడు పుట్టింది ఎందుకంటే మన పాపాలను తీసివేయడానికి, తన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి పరలోకమునకు తీసుకెళ్ళడానికి తన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు కల్వరి శిలువలో త్యాగం చేశాడు. అందుకొరకనే మనందరం పరిశుద్ధపరచబడతాం. విత్ జీసస్ యొక్క రక్తం ద్వారా తప్ప మనం పరిశుద్ధపరచబడలేము. దేని రక్తం ద్వారా కూడా మనం పరిశుద్ధపరచబడలేము. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన రక్తం. ఆయన ఒక స్త్రీని కలవలేదు. మనం మనుషులం కలుస్తున్నాం కదా. అందుకు మనము అది పాపం అనే అర్థం. దేవుడు పాపము చేయకుండా మరియ గర్భం ద్వారా కనబడి అది పుట్టిన కుమారుడు దేవుడు. అది మన యొక్క బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క పుట్టక గురించి ఉంటుంది. కానీ కొన్ని వేరే బుక్స్ ఉంటాయి, ఇంకా దేవునికి సంబంధించిన బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్లలో దేవుని గురించి మొత్తం టోటల్గా ఉంటాయి బుక్స్. అది కూడా బెత్లెహేమపురంకి దగ్గరగా కొన్ని మ్యూజియంస్ ఉంటాయి. ఆ మ్యూజియంస్లో పెట్టబడి ఉంటాయి. వెళ్తే మనం చదవచ్చు. బుక్స్ కూడా కొనవచ్చు. బుక్స్ ఉంటాయి. ఓకేనా?